హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ప్యారిస్ నగరంలో అందమైన సీన్ నదిపై క్రూజ్ ప్రయాణం చేయబోతున్నాం. ఇది ఒక మరువలేని అనుభవం. దీనిలో వెళ్తున్నప్పుడు ఈఫిల్ టవరు, నోట్రే డాము, మ్యూజియం ఇలాంటివన్నీ చారిత్రాత్మకమైన కట్టడాలన్నిటిని చూసుకుంటూ వెళ్ళొచ్చు. మనం ప్యారిస్ నగరాన్ని, ఈఫిల్ టవర్‌ని చూసి మెల్లగా మధ్య మధ్యలో ఇలా ఫ్లవర్ గార్డెన్స్ ఉన్న చోటంతా ఫోటోలు తీసుకుంటూ సీన్ నది పైకొచ్చాం. ఇక్కడి నుంచి మెల్లగా ఈ కాఫీ బజార్ల వెంట నడుచుకుంటూ వెళ్తే బోట్ స్టాపింగ్ వస్తుందండి. అక్కడికి నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇలా నడుస్తూ ఈ కాఫీ బజార్లు చూస్తూ బోట్ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఈ బోట్‌లో నాతో పాటు ఎక్కటానికి ఎంతమంది ఉన్నారో చూసారా? దాదాపు 250 దగ్గర నుంచి 300 వరకు పడతారండి ఈ బోట్‌లో. అందరూ ఎక్కిన తర్వాత నేను లాస్ట్ సీట్‌లో కార్నర్‌లో కూర్చున్నా. వీడియో తీయటానికి వీలుగా ఉంటుందని. నది ఎంత అల్లకల్లోలం అవుతుందో చూడండి. మనం ఈఫిల్ టవర్ దగ్గర నుంచి జర్నీ మొదలు పెడతాం. ఈ పక్కన టాప్ ఉన్న బోట్లు చూసారా ఎంత బాగున్నాయో? మేము మధ్యాహ్నం టైంలో లంచ్ టైంలో బయలుదేరామండి. అందుకే ఎక్కువ బోట్లు కనిపించట్లేదు. లేదంటే కుప్పలు తెప్పలుగా ఉంటాయి ఈ బోట్లన్నీ ఇందులో. చాలా అందంగా కనిపించేది అప్పుడైతే. ఇలా తిరుగుతూ వెళ్తే ఇదిగో ఇది చూసారా? ప్యారిస్ యొక్క అసెంబ్లీ భవనం. దీన్ని చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటే రకరకాల డ్యాములు, ఒక డ్యాములాగా ఇంకొకటి ఉండదు. ఈ పక్కన బోట్లన్నీ లంచ్ కోసమే ఆపేశారటండి. మేము లంచ్ టైంలో లంచ్ చేసి మెల్లగా అప్పుడైతే ఎండ కొంచెం ఉంటుంది. చల్లగాలి చల్లగా వస్తుంది. పైన ఎండ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇదిగో ఈ పక్కన చూసారా? ఇది మ్యూజియం అంటండి. కళాత్మకమైన మ్యూజియం అంట. లోపల చాలా బావుంటుందిట. అంటే బయట నుంచి చూసాం కాబట్టి మనకు అంత అందంగా కనిపించట్లేదు గానీ, లోపల చాలా విలువైన వస్తు సంపద ఉందిట పురాతనమైంది. ఒక పూటంతా చూడొచ్చని అంత పెద్దదిట అది. అలా ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చూడండి వీళ్ళందరూ. మంచి మంచి భవనాలు, ఆహ్లాదకరమైన వాతావరణం. ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ చెట్లన్నీ కొంచెం ఇలా ఉన్నాయి గానండి, మంచి సీజన్‌లో వస్తే అంటే నవంబర్, డిసెంబరు ఆ టైంలో అయితే చెట్లన్నీ గ్రీన్‌గా ఉండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందిట. ఈ బోట్‌లో చూడండి పైనెక్కిన ఈ కుర్రాళ్ళు ఎంత గొడవ చేస్తున్నారో. పైనెక్కి చిందులేస్తున్నారు, హ్యాపీగా అరుస్తున్నారు, హాయ్ చెప్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సాయంకాలం సమయం కదా! చాలా బావుంది ఆహ్లాదకరంగా. ప్యారిస్ నగరాన్ని 2 భాగాలుగా చీలుస్తున్న ఈ నదికి 100 మీటర్లకు ఒక వంతెన ఉందండి. కానీ ఒక వంతెన ఉన్నట్టు ఒక వంతెన ఉండదు చూడండి. ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంటుందిట. ఈ పక్కన కట్టడాలు చూడండి ఎంత బావున్నాయో. ఇవన్నీ చూసుకుంటూ ఇగో చూడండి ఈ పింక్ కలర్ చెట్లు. ఇవి ఊరంతా కనిపిస్తూనే ఉంటాయండి. ఏదో ప్లాస్టికు ఫ్లవర్ వాజ్ పెట్టినట్టు ఉంటాయి. ఆకులు, కాండం మొత్తం పింకులాగే ఉంటుంది. ఈ అందమైన ప్రకృతిని చూస్తూ ఈ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగో అదేదో నోట్రే డ్యామ్‌టండి. దాన్ని చాలా కళాత్మకమైంది, ప్రసిద్ధమైందిట అది. ఇవన్నీ చూసుకుంటూ మంచి లైట్ మ్యూజిక్ పెడతారు. దాన్ని ఎంజాయ్ చేస్తూ అసలు టైమే తెలియకుండా ఈ జర్నీ చేస్తాం. ఇది దాదాపు 2 గంటల పైనే ఉంటుందండి ఈ జర్నీ. ఇప్పుడిప్పుడే మిగిలిన బోట్‌లు గూడా స్టార్ట్ అవుతున్నాయి. టాప్ ఉన్న బోట్‌లలో అయితే చక్కగా నైట్ టైమ్ గూడా ఎంజాయ్ చేయొచ్చుటండి. ఇదిగో స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే బోట్‌లన్నీ. ఈవినింగ్ అవుతోంది గదా! రాత్రి అయ్యే కొద్దీ ఎక్కువ బోట్‌లు షికారుకొస్తాయిట. నైట్ టైమ్ అయితే బోట్‌లు చాలా అందంగా కనిపిస్తాయిట. డిన్నరు, లంచి ఇలా ఏదైనా పెట్టుకున్న వాళ్ళైతే ఈ టాప్ బోట్‌లలో ఎక్కుతారు. ఇవి టాప్ ఉంటుంది గాబట్టి ఎంతసేపు జర్నీ చేసినా చలి అవి అనిపించదు గాబట్టి టాప్ ఉన్న బోట్‌లలో ఎళ్తారు. ఇది చూసారా ఇప్పుడు చూసిన ఈ బోటు నైట్ టైమ్ స్పెషల్‌ట. ఫంక్షన్‌ల స్పెషల్‌ట. దీనిలో బర్త్‌డే పార్టీ లాంటివి చిన్న చిన్న ఫంక్షన్‌లు చేసుకొని దానిలో ఎంజాయ్ చేస్తూ, తింటూ, తాగుతూ రై రాత్రంతా ఎంజాయ్ చేస్తారటండి అలాంటి బోట్‌లలో. మనం అలా మాట్లాడుకుంటూ వస్తూనే మళ్ళీ తిరిగి ఈఫిల్ టవర్ దగ్గరికొచ్చాం. ఈ పక్కనే పెద్ద మసీదు కూడా ఉంటుందండి. ఈఫిల్ టవర్ దగ్గరికొచ్చేటప్పటికి ఈవినింగ్ అవుతోంది. సన్‌సెట్ కూడా అవుతోంది. ఇదిగో చూడండి పైన ట్రామ్ ఎలా వెళ్తుందో. ఇవి మన బస్సుల్లాగా రోడ్ల మీదే తిరుగుతూ ఉంటాయండి. ట్రామ్ అంటే ఒక 4, 5 బోగీలున్న చిన్న ట్రైన్ అనమాట. ఆ ట్రైన్‌లు మనకు బస్సులు తిరుగుతుంటాయి గదా! అట్లా మన మధ్యలో నుంచి తిరుగుతూ ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఈఫిల్ టవర్ దగ్గరికొచ్చేసాం. నైట్ టైమ్ అయింది. ఇంకా లైట్‌లేసే టైమ్ అయింది. లైట్‌ల కాంతిలో ఈఫిల్ టవర్ చూసారా ఎంత అందంగా ఉందో. బోట్‌లు గూడా రెడీ అవుతున్నాయండి. లైట్‌లన్నీ వేసుకొని
నైట్ షిఫ్ట్కి రెడీ అవుతున్నాయి. ఈ అందమైన బోట్లలో ఎంజాయ్ చేస్తూ జనం చూసారా పైన ఎలా కూర్చున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపించింది?